రేపటి నుంచి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించింది కేంద్ర ప్రభుత్వం. రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్, కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ఈ భేటీకి హాజరయ్యారు. సమావేశాలు సజావుగా నడిపేందుకు సహకరించాలని విపక్షాలకు విజ్ఞప్తి చేశారు. అన్ని అంశాలపై చర్చకు కేంద్రం సిద్ధంగా ఉందని తెలిపారు. వైఎస్ఆర్సీపీ తరఫున హాజరైన పార్టీ లోక్సభ పక్షనేత మిథున్ రెడ్డి అఖిలపక్షానికి హాజరయ్యారు. ఏపీ విభజన చట్టంలో పెండింగ్ అంశాలపై చర్చించాలని విజ్ఞప్తి చేశారు. బడ్జెట్ సమావేశాల ప్రారంభోత్సవం సందర్భంగా రేపు పార్లమెంటు ఉభయ సభలను ఉద్దేశించి రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రసంగిస్తారు. ఫిబ్రవరి 1న లోక్సభలో బడ్జెట్ ప్రవేశపెడతారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. ఇక అఖిలపక్ష సమావేశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా కరెస్పాండెంట్ వెంకటేష్ అందిస్తారు. వెంకటేష్, పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపటి నుంచి ప్రారంభం కాబోతున్నాయి. ఆ నేపథ్యంలో వివిధ రాజకీయ పార్టీలతో అఖిలపక్ష సమావేశాన్ని కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది. రాజ్నాథ్ సింగ్ అధ్యక్షతన ఈ సమావేశం జరుగుతుంది. ఈ సమావేశాలు ఏప్రిల్ వరకు జరగనున్నటువంటి నేపథ్యంలో ఈ సమావేశాలన్నీ సజావుగా జరిగేందుకు సహకరించాలని ఆయన అన్ని రాజకీయ పక్షాలకు విజ్ఞప్తి చేశారు. కీలకమైనటువంటి బడ్జెట్ ఎల్లుండి ప్రవేశపెట్టబోతున్నటువంటి నేపథ్యంలో అలాగే కీలకమైనటువంటి ఇటు వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ కూడా ఈ సెషన్ లో రాబోతుంది. సో ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీల సహకారాన్ని ఆయన కోరుతున్నారు. అలాగే ఈ ప్రతిపక్ష పార్టీలు కూడా తాము లేవనెత్తేటువంటి అంశాలకు కూడా చర్చించేందుకు అవసరమైనటువంటి పూర్తి సమయాన్ని కేటాయించాలని విపక్ష పార్టీలు కూడా అడుగుతున్నాయి. అలాగే ఆంధ్రప్రదేశ్ సంబంధించినంత వరకు ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ఉన్న పెండింగ్ అంశాలకు సంబంధించి చర్చ జరపాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ పక్ష నేత మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. సో ఈ నేపథ్యంలో వచ్చేటువంటి పార్లమెంటు బడ్జెట్ సమావేశాలను కూడా రసవత్తరంగా ఉండబోతున్నాయి. రైట్, థ్యాంక్ యూ వెంకటేష్.